అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులు గౌరవ అతిథులు మరి అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. జ్యోతి మరి కార్యక్రమానికి విచ్చేసిన ఏ విధంగా మనం ప్రతిరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో మహిళా శక్తి ఎంత గొప్పది, ఏ విధంగా మీరు కష్టపడి సమస్యలు అధిగమించడం కోసం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ బిడ్డల భవిష్యత్తు కోసం తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టాలు పడతారో మీరు మా అందరికీ తెలుసు.
ఏదో విధంగా బ్యాంకులో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని ఇంకా మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళే విధంగా మనం చదివించాలనే తపంతో మీరందరూ చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో ఒక క్యాలెండర్లో ఒక డేట్ ఉంది కాబట్టి ఎన్నో మార్చడం అనేటువంటి కార్యక్రమం చేసుకోవడం కాదు. ఇది మనస్ఫూర్తిగా ప్రతిరోజు మన హృదయాల నుంచి మీరు పడుతున్న కష్టాలు, మీరు స్వార్థం లేని ప్రయాణం ఏదో చేస్తారు, మీరు ఏ విధంగా ఒక పట్టుదలతో నిలబడతారు, ఏ విధంగా ఒక సమస్య పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు మా వెంట నడుస్తారో దాన్ని ఎవరో కూడా మర్చిపోకూడదు. మరి మహిళలకు మామా సార్ చట్నీ అందిస్తూ మరి నూతన వ్యాపారస్తులుగా మరియు సత్కారం జరుగుతూ ఉంది. ఇక్కడ జ్ఞాపికలు అందించడం జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. మన ప్రథమ పౌరులు గారు మేయర్ నూర్జహాన్ గారికి కూడా జ్ఞాపికలు అందిస్తున్నాము. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ గారికి కూడా రాధాకృష్ణ గారికి You have good talent, Amma. Keep it up. Keep it up. All the best. So the support that you need. ఇంత లాంగ్ రేంజ్ ఎక్కడ పెట్టుకొచ్చారు? అదే ఐస్ కూడా చేత్తోనే కొడతారమ్మా. आप उसको तोटे छह मनी नो वी आर हैविंग यूनिट इन ITD area to promote ఇబ్బందిగా ఉంటే వాళ్ళు సింగిల్ వచ్చినట్లయితే వాళ్ళ అడ్రస్ తెలుసుకుని ఒక మహిళా కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళు తీసుకుని డైరెక్ట్ ఎక్కువ యాక్టివ్ ఉంటారు. మార్నింగ్ 8 నుంచి ఉంటాం సార్ స్కూల్.